ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీ మహోన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి మీ పాసన చేరి లేఖన సత్యాలను నేర్చుకోవాలనే ఆశ కలిగి ఉంటుండగా మీ యొక్క సహాయము అనుగ్రహించి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేమిటంటే, క్రీస్తు యొక్క 12 నుండి 30 సంవత్సరాల మధ్య జీవితం బైబిల్లో లేదా? క్రీస్తు తల్లిదండ్రులకు చెప్పకుండా తన దేశం వదిలి భారతదేశం వచ్చాడా? క్రీస్తు 12 నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఎక్కడున్నాడు? ఈ విషయాల గురించి మనము పరిశీలన చేద్దామండి. భారతదేశంలోని కథనం ప్రకారం వారేం చెబుతున్నారంటే, యేసుక్రీస్తు వారు సుమారు 12 సంవత్సరముల వయసు వాడిగా ఉన్నప్పుడు ఆయన భారతదేశం వచ్చాడని, భారతదేశం వచ్చి అక్కడ బౌద్ధ సన్యాసుల దగ్గర యోగం, ధ్యానం, తత్వవిద్యను అభ్యసించాడని, ఆ తర్వాత ఎన్నో భారతీయ గ్రంథాలను అధ్యయనం చేశాడని, ఆయన యొక్క 30 సంవత్సరాల వయసు వరకు భారతదేశంలోనే ఉన్నాడని, 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తిరిగి తన స్వదేశానికి తిరిగి వెళ్ళి అక్కడ యూదులకు గురువుగా మారి అక్కడ కొంతకాలం వారికి బోధకుడిగా మారినట్టుగా బైబిల్లో మారినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి కథనం పేర్కొంటుందండి. మరి అలాగే భారతదేశంలో లభించినటువంటి చారిత్రాత్మక ఆధారాలను పరిశీలన చేసినప్పుడు నిజంగానే క్రీస్తు 12 సంవత్సరముల వయసప్పుడు ఇండియా వచ్చాడేమో అనే అనుమానం కలుగుతుందండి. కానీ మనము కేవలము భారతదేశ చరిత్రను మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర చరిత్రలను కూడా పరిశీలన చేసినట్లయితే వాస్తవాలను మనం గ్రహించగలము. మరొక ప్రపంచంలో ఉన్నటువంటి మరొక ఆధారాన్ని, మరొక చారిత్రాత్మక కథనాన్ని మనం ఇప్పుడు చూద్దామండి. జపాన్లోని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అమోరి అనే ప్రాంతంలో హెరాయ్ అని ఒక గ్రామం ఉందండి. దాన్ని ప్రస్తుతం ఇప్పుడు సింగో అని పిలుస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో లభించినటువంటి చారిత్రాత్మక ఆధారాల ప్రకారం లెజెండ్ ఆఫ్ హెరాయ్ అని, అలాగే లెజెండ్ ఆఫ్ డైటెంకు తొరో బొరాయ్ ప్రకారము, అలాగే డైటెంకు డాక్యుమెంట్ల ప్రకారము, అక్కడ లభించినటువంటి ఆధారాల ప్రకారము వారేమి చెబుతున్నారంటే, యేసుక్రీస్తు వారు ఆయనకు 21 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయన జపాన్ వెళ్ళాడని, అక్కడ జపాన్ భాష నేర్చుకున్నాడని, జపాన్ దేశంలోని ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేశాడని, 33 సంవత్సరముల వయసు వరకు జపాన్లోనే ఉన్నాడని, 33 సంవత్సరముల వయసప్పుడు తన స్వదేశానికి తిరిగి చేరుకుని అక్కడ యూదులకు గురువయ్యాడని, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన సిలువ వేయబడ్డాడని జపాన్లో ఉన్నటువంటి కథనాలండి. మరి అలాగనే ఫ్రాన్స్లో ఉన్నటువంటి కథనాలను మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు శకము 1994వ సంవత్సరంలో ప్యారిస్ నగరంలో ప్రచురించబడినటువంటి ఆక్సిడెంట్ ట్రెడిషన్ సీక్రెటే అనే పుస్తకంలో వ్రాయబడిన ప్రకారము, అలాగే క్రీస్తు శకం 1997వ సంవత్సరంలో ప్రచురించబడినటువంటి టెంప్లర్ రెవల్యూషన్ అనే గ్రంథములో ప్రచురించబడినట్లుగా ఆ గ్రంథాల్లో ఏమని వ్రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు బాల్యంలో తన దేశాన్ని విడిచిపెట్టి అలెగ్జాండ్రియా వచ్చి అక్కడ విద్యను అభ్యసించారని ఆ గ్రంథాల్లో వ్రాయబడింది అండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 సందర్భాలను మనం పరిశీలన చేసినట్లయితే, ఒక చరిత్రకారుడు యేసుక్రీస్తు బాల్యం నుండి 30 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశానికి వచ్చి అక్కడ విద్యను అభ్యసించి 30 సంవత్సరాల కాలంలో తిరిగి తన స్వదేశానికి చేరుకున్నాడని ఒక చరిత్రకారుడు చెబితే, జపాన్లో ఉన్నటువంటి మరో చరిత్రకారుడు లేదండి అలా కాదు, యేసుక్రీస్తు వారు బాల్యం నుండి 30 సంవత్సరాల వరకు ఇండియాలో కాదు ఉన్నది,
ఆయన జపాన్ వచ్చి అక్కడ జపాన్ భాషను అభ్యసించాడని 33 సంవత్సరాల కాలంలో తిరిగి తన స్వదేశానికి వెళ్ళాడని మరొక చరిత్రకారుడు చెబుతున్నాడండి. కాదు కాదు, అలా కాదు. యేసుక్రీస్తు వారు బాల్యం నుండి తన 30 సంవత్సరాల వయసు వరకు కూడా అలెగ్జాండ్రియాలో విద్యను అభ్యసించాడు అని మరో చరిత్రకారుడు చెబుతూ ఉన్నాడండి. ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో ఎలా ఉండగలడు? ఒకే కాలంలో ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో ఎలా ఉండగలడు? ఇది సాధ్యమా? ఇది ఎవరికైనా సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో ఉండడం అసాధ్యమండి. ఇంపాసిబుల్. ఇది సాధ్యము కాదు, ఇది అసాధ్యము. కాబట్టి క్రీస్తు తన 12 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల మధ్యకాలంలో ఇండియాలో ఉన్నాడు అనేది అబద్ధం. మరి అలాగే క్రీస్తు తన బాల్యం నుండి 21వ సంవత్సరం నుండి 33 సంవత్సరాల మధ్యకాలంలో జపాన్లో ఉన్నాడు అన్నది కూడా అబద్ధమేనండి. మరి అలాగే క్రీస్తు తన బాల్యం నుండి శిలువ వేయబడేటంత వరకు అలెగ్జాండ్రియాలో ఉండి అక్కడ విద్యను అభ్యసించాడు అనేది కూడా అబద్ధమే. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకే కాలంలో ఏకకాలంలో 3 దేశాలలో ఉండడం అనేది అసాధ్యము, జరగని పని. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మీరు చారిత్రాత్మక ఆధారాలను మీరు గ్రహించి అందులో ఉన్నటువంటి వాస్తవాలను మీరు చారిత్రాత్మక ఆధారాలను మీరు పరిశీలించి అందులో ఉన్న వాస్తవాలను మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే అసలు వాస్తవం ఏమిటంటే యేసుక్రీస్తు వారు బాల్యం మొదలుకొని తన శిలువ మరణం వరకు కూడా తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. నజరేతులోనే పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఆయన తన స్వదేశం వదిలి ఏ ఇతర దేశానికి కూడా వెళ్ళిపోలేదండి. క్రీస్తు పుట్టుక నుండి శిలువ మరణం వరకు పూర్తి చరిత్ర బైబిల్లో సంపూర్ణంగా వ్రాయబడింది. కాబట్టి ఈ విషయాలను గురించి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి భారతదేశం వచ్చాడా? ఎందుకంటే ఈ రోజున అనేక మంది వారు చేసినటువంటి పరిశోధనల ఫలితంగా కానీ ఈరోజు అనేక మంది ఏమంటున్నారంటే, భారతదేశంలో ఉన్నటువంటి కథనం ప్రకారము క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఇండియా వచ్చాడు అని అనేక మంది ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారండి. క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఇండియా వచ్చాడని అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు. మరి అలాగే అయితే నిజముగానే వారు అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు వారు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఇండియా వచ్చారా? అసలు క్రీస్తు శిలువ వేయబడిన తరువాత ఏమి జరిగింది? ఈ విషయాన్ని మనం పరిశీలన చేయాలి. మరి భారతదేశంలో ఉన్నటువంటి కథనం ప్రకారం అయితే క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. అంశం ఏమిటంటే, క్రీస్తు శిలువ వేయబడిన తరువాత ఏమి జరిగింది? ఈ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందంటే, అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి కథనం ప్రకారం క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఇండియా వచ్చాడు అని అనేక మంది ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారండి. క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రకటిస్తూ ఉన్నారు. అటువంటి వాదనలు విన్నప్పుడు ఇది నిజమేనా అనేటువంటి అనుమానము కలగడం సహజం. కాబట్టి నిజముగానే క్రీస్తు శిలువ మరణం నుండి తప్పించబడి పారిపోయి భారతదేశం వచ్చాడా? ఇది నిజమేనా, లేక ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. సరే, మంచిది. కాసేపు భారతదేశంలో ఉన్న కథనాన్ని మీరు పక్కకు పెట్టండి. ఇప్పుడు జపాన్లో ఉన్నటువంటి కథనాన్ని మనం చూద్దాం. జపాన్లో ఉన్నటువంటి లెజెండ్ ఆఫ్ హెరాయ్ ప్రకారము, అనగా హెరాయ్లో ఉన్నటువంటి కథనం ప్రకారము క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి జపాన్ వచ్చాడు అని వారు బోధిస్తూ ఉన్నారండి. జపాన్లో ఉన్నటువంటి కథనం ఏమిటంటే, క్రీస్తు శిలువ మరణం నుండి తప్పించబడి పారిపోయి జపాన్ వచ్చాడని. మరి అలాగే ఫ్రాన్స్లో ఉన్నటువంటి కథనం ప్రకారము
ఆక్సిడెంట్ ట్రెడిషన్ సీక్రెట్ అనే ఒక పుస్తకంలో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఫ్రాన్స్ వచ్చాడు అని వాళ్ళు రాస్తూ ఉన్నారండి. అనగా ఒక చరిత్రకారుడు వచ్చేసి క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి యేసుప్రభు వారు భారతదేశం పారిపోయాడు అని ఒక చరిత్రకారుడు రాస్తుంటే, లేదండి అలా కాదు, యేసు ప్రభు వారు శిలువ మరణము నుండి తప్పించబడి ఆయన జపాన్ పారిపోయాడు అని మరొక చరిత్రకారుడు రాస్తుంటే, అలా కాదండి యేసుక్రీస్తు వారు శిలువ మరణము నుండి తప్పించబడి ఆయన ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు అని మరొక చరిత్రకారుడు వ్రాస్తూ ఉన్నాడండి. ప్రతి ఒక్కరూ కూడా చారిత్రాత్మక ఆధారాలను చూపిస్తున్నారు, మేము చెప్పేదే కరెక్ట్ అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారండి. మరి అన్నింటికీ చారిత్రాత్మక ఆధారాలు ఉన్నప్పుడు, అన్నీ నిజమే అయినప్పుడు, మరి ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలకు ఎలా పారిపోగలడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరూ చూపించేది చారిత్రాత్మక ఆధారాలే అయినప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నానండి. క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి ఎక్కడికి పారిపోయాడు? భారతదేశానికా, లేక జపాన్కా, లేక ఫ్రాన్స్కా? ఏది నిజం? ఒక వ్యక్తి ఒకే కాలంలో ఎన్ని స్థలాల్లో ఉండగలడు? క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి ఇండియా వచ్చారని ఒకడు, కాదు జపాన్ వచ్చారని ఇంకొకడు, కాదు ఫ్రాన్స్ వచ్చారని ఇంకొకడు. ఈ రీతిగా ఎవరికి తోచిన విధంగా వారు చెబుతూ అన్నింటికీ చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారండి. అన్నింటికీ ఆధారాలు ఉన్నప్పుడు, అన్నీ కరెక్ట్ అయితే ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో ఎలా ఉండగలడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 స్థలాలలో 3 దేశాల్లో ఉండడం అనేది అసాధ్యము. ఇది సాధ్యపడని విషయం అండి. ఈ చరిత్రకారులు వారి వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసం అబద్ధాలు కల్పించారనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదండి. ఒక చారిత్రాత్మక వ్యక్తి అయినటువంటి యుగ పురుషుడు, శక పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద లేనిపోని అభాండాలు మోపి వారు తన పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తంగా గొప్ప చేసుకోవాలనే ఉద్దేశంతో అబద్ధాలు కల్పించారని చెప్పడంలో ఎంత మాత్రమూ సందేహం లేదండి. కాబట్టి క్రీస్తు శిలువ మరణం నుండి తప్పించబడి ఇండియా వచ్చాడనేది అబద్ధం, అది బూటకం. అలాగే క్రీస్తు శిలువ మరణం నుండి తప్పించబడి జపాన్ వెళ్ళాడనేది కూడా అబద్ధమే, అది కూడా బూటకమేనండి. అలాగే క్రీస్తు శిలువ మరణం నుండి తప్పించబడి ఫ్రాన్స్ వెళ్ళాడనేది కూడా అబద్ధమే, బూటకమే. నిజమేమిటంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొంది పునరుద్ధారుడై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడండి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి మాట. ఎందుకనగా బైబిల్ రాసినటువంటి బైబిల్ గ్రంథకర్తలు వారు తమ సొంత మాటలు కాకుండా వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికారండి. వారు తాము స్వయంగా చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని వారు వ్రాసారు తప్ప ఊహించి లేనిపోని కల్పిత గాథలు వాళ్ళేమీ వ్రాయలేదండి. కాబట్టి యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన తరువాత ఏమయ్యారు అనే విషయం మీకు తెలియాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలించాలండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా యేసు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, చెప్పబడిన విషయాలను మీరు పరిశీలించి వాస్తవాన్ని గ్రహిస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువు, మన రక్షకుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఈ ప్రపంచం మోపుతున్న మరో నేరము, మరో ఆరోపణ ఏమిటంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి భారతదేశం వచ్చి అక్కడ ఒక పరిచారకును ఉంచుకుని పిల్లలను కన్నారని, వారి వంశస్థులు నేటికి భారతదేశంలోని కాశ్మీరులో ఉన్నారు అని అనేక మంది ఆయనపై నేరారోపణ చేస్తూ ఉన్నారండి. మిస్టరీస్ ఆఫ్ మైండ్, స్పేస్ అండ్ టైం అనే 26 సంపుటాల బృహత్ గ్రంథంలో 4వ సంపుటిలో డిడ్ క్రైస్ట్ డై ఇన్ కాశ్మీర్ అనే వ్యాసములో పీటర్ జేమ్స్ పర్షియాలో ప్రచారంలో ఉన్న ఒక కథను చెప్పారండి. ఆ కథనం ఏమిటంటే, ఒక భారతదేశపు రాజు యూజ్ అసఫ్ని ఒక స్థానిక యువతిని పరిచారకగా ఉంచుకోమని ఒప్పించాడట. ఆమె ద్వారా యూజ్ అసఫ్కి సంతానం కలిగిందట. ఈ కథ నిజమేనా అన్నట్టుగా అక్కడ కాశ్మీరులో యూజ్ అసఫ్ సమాధి నిర్వాహకులు, స్థానిక రాజకీయవేత్త, పాత్రికేయుడు, కవి షాహిబ్జాదా బషారత్ సలీం అనే ఆయన తాము జీసస్ క్రీస్తు వంశస్థులమేనని వాదిస్తున్నాడంటండి.
వారందరూ కూడా మేము యేసుక్రీస్తు వారి సంతానమే అని వారు భావిస్తున్నారట. క్రీస్తు వంశస్థులు నేటికి ఇండియాలోని కాశ్మీరులో ఉన్నారు అని ఆ గ్రంథములో వారు రాసుకొస్తూ ఉన్నారండి. తాము క్రీస్తు వంశస్థులమేనని చెప్పుకుంటున్నటువంటి కవి సాహెబ్జాదా బషారత్ సలీం గారి ఫోటో ఒకసారి మీరు చూడండి. అంతేకాకుండా యూజ్ అసఫ్ అంటే యేసు అని అనేక మంది భావిస్తారట. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయాన్ని చదివిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రపంచ చరిత్రకారులను ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమిటంటే, అక్కడ చెప్పబడిన కథనం ఏమిటంటే, ఒక భారతదేశపు రాజు యూజ్ అసఫ్ని ఒక స్థానిక యువతిని పరిచారకగా ఉంచుకోమని ఒప్పించాడట. ఆమె ద్వారా యూజ్ అసఫ్కి సంతానం కలిగిందట. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, యూజ్ అసఫ్ అంటే యేసు అని ఎవరు చెప్పారు వీళ్ళకి? యూజ్ అసఫ్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ఎలా అవుతాడు? ఏమండి, యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తా? ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరో మరి వారి పుస్తకాల్లో రాసుకున్న యూజ్ అసఫ్ అనే వ్యక్తి యేసుక్రీస్తు కాదండి. యూజ్ అసఫ్కి యేసుక్రీస్తుకి ఏమీ సంబంధం లేదండి అసలు. ఎవరో యూజ్ అసఫ్ అనే వ్యక్తి ఒక పరిచారకును ఉంచుకుని పిల్లల్ని కంటే ఆ సంతానాన్ని తీసుకువచ్చి వారు యేసుకు పుట్టారనటం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. అసలు యూజ్ అసఫ్ అంటే యేసు అని వీళ్ళకి ఎవరు చెప్పారండి? యూజ్ అసఫ్ అంటే యేసు అని చరిత్రలో ఎక్కడ కూడా ఆధారాలు లేవండి. ఎక్కడ ఆధారం లేనప్పటికీ ఎవరో యూజ్ అసఫ్ అనే వ్యక్తి ఒక పరిచారకును ఉంచుకుని పిల్లల్ని కంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు సంతానం అనడం మా ఘోరము, దారుణము, అన్యాయం అండి. ఇది ఎంత మాత్రము వాస్తవము కాదు. ఎవరికో పుట్టిన సంతానాన్ని తీసుకువచ్చి వారు మీకు పుట్టిన పిల్లలు అని చరిత్రకారులతో అంటే వారు ఊరుకుంటారా? ఒకసారి చెప్పండి. ఎవరో యూజ్ అసఫ్ అనే వ్యక్తి ఒక పరిచారకును ఉంచుకుంటే పుట్టిన పిల్లల్ని తీసుకుని వచ్చి వారు యేసుక్రీస్తుకు పుట్టారనడం ఎంతవరకు దారుణం, ఎంతవరకు వాస్తవం ఒకసారి మీరు ఆలోచించండి. ఈ చరిత్రకారులను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎవరికో పుట్టిన సంతానాన్ని తీసుకువచ్చి అయ్యా వాళ్ళు మీకు పుట్టిన పిల్లలే అని ఈ చరిత్రకారులతో అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి, వాళ్ళు ఊరుకోరండి. ఒక వ్యభిచారాన్ని చూసి నువ్వు వ్యభిచారవి అంటేనే సహించని ఈ కాలంలో ఏ పాపము చేయని పరమ పవిత్రుడైన యేసుక్రీస్తును ఒక వ్యభిచారిగా చిత్రీకరించడం ఎంత ఘోరమో ఒకసారి మీరు ఆలోచించండి. యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు కాదండి. యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు అని చరిత్రలో ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఎవరో యూజ్ అసఫ్ అనే వ్యక్తి ఒక పరిచారకును ఉంచుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి అది యేసుక్రీస్తు వారికి ఆపాదించడము అది చారిత్రాత్మకంగా ఘోరమండి. చారిత్రాత్మక తప్పిదం, అది ఘోరము, నేరము. యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు కాదండి. ఎవరో యూజ్ అసఫ్ అనే వ్యక్తికి యేసుక్రీస్తుకి సంబంధం లేదు. కాబట్టి వాస్తవాలను మీరు గ్రహించి చారిత్రాత్మక ఆధారాలను మీరు పరిశీలించి మరి వాస్తవాలను గ్రహించాలి అని నేను ఆశపడుతూ ఉన్నానండి. నేను అసలు యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు కాదు అని ఒక్క ముక్కతో నేను తేల్చి మీ ఈ ఆధారాలను ఇక్కడ తప్పు అని నేను పక్కకు గెంటి వేయగలనండి. కానీ అలా చేయను. అలా చేస్తే ఈ యొక్క ప్రసంగంలో మజా ఉండదండి. మరి నిజముగా నేను కనుక యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు కాదు, యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు చరిత్రలో ఎక్కడ మీకు ఆధారాలు లేవు కాబట్టి వారి యొక్క వాదాన్ని నేను ఒక్క నిమిషంలో కొట్టి పారవేయగలనండి. కానీ వాక్యాన్ని వింటున్న మీరు చారిత్రాత్మక ఆధారాలను, చారిత్రాత్మక సత్యాలను గ్రహించాలని, వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి కాసేపు వీటిని నిజమైన ఆధారాలుగానే నేను పరిగణిస్తానండి. యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తుగానే నేను పరిగణిస్తాను. ఎందుకంటే చారిత్రాత్మక సత్యాలు మీకు తెలియాలి కాబట్టి కొద్దిసేపు మాత్రమే నేను యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తుగానే పరిగణిస్తానండి. సరే, మంచిది. భారతదేశంలో క్రీస్తు వంశస్థులు ఉన్నారని భారతదేశంలో ఉన్నటువంటి కథనం చెబుతూ ఉంది. ఈ కథనాన్ని కాసేపు మీరు పక్కన పెట్టండి. ఒకసారి జపాన్ వెళ్ళి వద్దాం. జపాన్లో ఉన్నటువంటి కథనం ఏమిటో మనం పరిశీలన చేద్దాం. అక్కడ జపాన్లోని దక్షిణ జపాన్లోని అమోరి అనే ప్రాంతంలో ఉన్నటువంటి షింగో అనే ఒక గ్రామం ఉందండి. దాన్ని హెరా అని కూడా అని పిలిచేవారండి. ఆ గ్రామంలో లభించినటువంటి ఆధారాల ప్రకారం వారేమి చెబుతున్నారంటే, క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి జపాన్ వెళ్ళాడని, అక్కడ తన పేరును డైటెంకు టరో జొరాయ్ అని మార్చుకున్నాడని, జపాన్లో ఒక యువతిని మియుటో అని ఒక యువతిని పెండ్లి చేసుకుని 3 ఆడపిల్లల్ని కన్నాడని,
నేటికి వారి సంతానము జపాన్లో ఉన్నదని వారు ప్రకటిస్తూ ఉన్నారండి. కాబట్టి జపాన్లో ఉన్నటువంటి నేటికి వారి సంతానము జపాన్లో ఉన్నారని వారు ప్రకటిస్తూ ఉన్నారండి. తాము క్రీస్తు వంశస్థులమని చెప్పుకుంటున్నటువంటి సవాకుచి కుటుంబీకులను మీరు ఫోటోలో చూడవచ్చండి. కాబట్టి చరిత్రకారులు అనుకున్నట్టుగా కేవలం యేసుక్రీస్తు వారికి భారతదేశంలోని మాత్రమే కాక జపాన్లో కూడా ఒక ఫ్యామిలీ ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోకూడదు. సరే, మంచిది. ఈ విషయాన్ని కూడా మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు మరొకసారి మనం ఫ్రాన్స్ వెళ్ళి వద్దాం. ఇక్కడ ఫ్రాన్స్లో లభించినటువంటి ఆధారాల ప్రకారము వారేమి చెబుతున్నారంటే, క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఫ్రాన్స్ వెళ్ళాడని, అంతేకాకుండా క్రీస్తు మగ్దలేనే మరియను రహస్యంగా పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడని, క్రీస్తుకు మగ్దలేనే మరియకు పుట్టినటువంటి పిల్లలు అనగా క్రీస్తు వంశస్థులు నేటికి ఫ్రాన్సులో ఉన్నారని వారు చెబుతూ ఉన్నారండి. ఒకప్పుడు ఫ్రాన్సుని పరిపాలించినటువంటి మెరోవింజియన్ కింగ్స్ తాము క్రీస్తు వంశస్థులమేనని, ఒకప్పుడు ఫ్రాన్సును పరిపాలించినటువంటి మెరోవింజియన్ కింగ్స్ క్రీస్తు వంశస్థులని ఆయా గ్రంథాల్లో వారు పేర్కొన్నారండి. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఏది నిజం ఒకసారి మీరు ఆలోచించండి. ఈ చరిత్రకారుల్లో ఒక చరిత్రకారుడు క్రీస్తు వంశస్థులు నేటికి ఇండియాలో ఉన్నారని ఒకడు, కాదు క్రీస్తు వంశస్థులు నేటికి జపాన్లో ఉన్నారని ఇంకొకడు, కాదు క్రీస్తు వంశస్థులు నేటికి ఫ్రాన్స్లో ఉన్నారని ఇంకొకడు, ఇలా అనేక మంది రకరకాలుగా చెబుతూ ఉన్నారండి. మరి ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో 3 సంసారాలు నడపగలడా? ఇది సాధ్యమేనా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో 3 సంసారాలను నడపగలడా? ఒకవేళ ఆ వ్యక్తి లక్షాధికారో లేక కోటీశ్వరుడో అయితే విమానంలో ప్రయాణం చేసి వ్యవహారం నడిపించవచ్చు. కానీ మొదటి శతాబ్ద కాలంలో, ప్రారంభ శతాబ్ద కాలంలో విమానాలు లేవండి. క్రీస్తు శకం 20వ శతాబ్దపు ప్రారంభంలో అనగా క్రీస్తు శకం 1903వ సంవత్సరంలో విమానాన్ని కనిపెట్టారండి. అది కూడా కనిపెట్టిన మొదటి కాలంలో అది కేవలం కొన్ని మీటర్లు మాత్రమే ఎగరగలిగింది తప్ప పూర్తిగా ప్రయాణం చేయలేదండి. ప్రారంభ శతాబ్ద కాలంలో ఏమీ విమానాలు లేవండి. ఏ విధమైనటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆ కాలంలో ఒక్క వ్యక్తి ఒకే కాలంలో 3 దేశాలలో 3 సంసారాలు నడిపాడు అంటే మీరు ఎలా నమ్మగలరు? ఇది అసాధ్యమండి. ఇది అవాస్తవము. కాబట్టి ఈ చరిత్రకారులు ఆరోపణలు ఏది చెల్లవండి. ఇవన్నీ అబద్ధాలు, బూటకాలు. క్రీస్తును తక్కువ చేయాలనే ఉద్దేశంతో కల్పించబడినటువంటి కల్పితాలండి ఇవన్నీ. ఇందులో ఎంత మాత్రము కూడా వాస్తవాలు లేవండి. ఇందులో ఎంత మాత్రము వాస్తవం లేదు. ఇండియాలో ఉన్నటువంటి సాహిబ్ జాదా, బషారత్, సలీం వంశస్థులు క్రీస్తు వంశస్థులు కావండి. వారికి యేసుక్రీస్తుకి శరీర రీతిగా ఏ విధమైన సంబంధము లేదండి. ఎందుకంటే వారు పుట్టింది యూజఫ్ అనే వ్యక్తికి పుట్టిన వారండి. యూజఫ్ అంటే యేసుక్రీస్తు కాదండి. యూజఫ్ అంటే యేసుక్రీస్తు కాడు. వారు చేస్తున్నటువంటి ఆరోపణలలో ఎంత మాత్రము వాస్తవం లేదండి. మరి అలాగే జపాన్లో ఉన్నటువంటి సవాకుచి వంశస్థులు కూడా క్రీస్తు వంశస్థులు కాదండి. వారికి యేసుక్రీస్తుకి శరీర రీతిగా ఏ విధమైన సంబంధము లేదండి. అలాగే ఫ్రాన్స్లోని మెరోవింజియన్ కింగ్స్ యేసుక్రీస్తు వంశస్థులు కాదండి. వారికి యేసుక్రీస్తుకి శరీర రీతిగా ఏ విధమైన సంబంధము లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకోలేదు. యేసుక్రీస్తు వారి గురించి మీకు తెలియాలంటే మీరు యేసుక్రీస్తు వారిని గురించి ప్రత్యక్షంగా చూసి, యేసుక్రీస్తు విషయాలను ప్రత్యక్షంగా విని రాసినటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మీరు పరిశీలన చేస్తే తెలుస్తుందండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తో. యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకోలేదండి. ఆయన అవివాహితుడు. క్రీస్తు ఎవరితోనూ ఏ విధమైనటువంటి శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోలేదు. క్రీస్తుకు శరీర రీతిగా పుట్టినటువంటి శరీర సంబంధమైన పిల్లలు ఎక్కడా లేరండి. ప్రియ విశ్వాసులారా, ఈ విషయాలన్నీ మీరు పరిశీలించి వాస్తవాన్ని గ్రహిస్తారని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ విశ్వాసులు, ఈ చారిత్రాత్మక ఆధారాలన్నింటినీ పరిశీలించి వాస్తవాన్ని గ్రహించగలరని మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తు సమాధి ఎక్కడ ఉన్నది? క్రీస్తు సమాధి ఎక్కడ ఉన్నది? ఈరోజు అనేక మంది చరిత్రకారులు భారతదేశంలో ఉన్నటువంటి కథనం ప్రకారము
క్రీస్తు సమాధి కాశ్మీరులో ఉన్నదని అంటున్నారండి. క్రీస్తు సమాధి కాశ్మీరులో ఉన్నదంటే అర్థమేమిటో తెలుసా? బైబిల్ చెబుతున్నట్టుగా క్రీస్తు శిలువ మరణం పొందలేదని, ఆయన పునరుద్ధానం చెందలేదని కదా అర్థం. క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు పునరుద్ధానము. క్రీస్తు పునరుద్ధానము చెందలేదంటే క్రైస్తవ్యం బైబిలు బోధ అబద్ధమని నిరూపించాలనే ఉద్దేశంతో క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు పునరుద్ధానము. క్రీస్తు పునరుద్ధానము చెందలేదంటే క్రైస్తవ్యము బైబిలు బోధ అబద్ధమని నిరూపించాలనే ఉద్దేశంతో అనేక మంది క్రీస్తు శిలువలో మరణించలేదని, శిలువ మరణం నుండి తప్పించబడి ఇండియా పారిపోయి వచ్చాడని, ఇండియాలోనే క్రీస్తు సమాధి ఉన్నదని ప్రచారం చేస్తూ ఉన్నారండి. ఇటువంటి వారిలో ముఖ్యుడు ప్రొఫెసర్ హసన్ నాయిన్. ఈయన ఏమంటున్నారంటే, క్రీస్తు శకం 1973వ సంవత్సరంలో ఒక జర్మనీ పత్రికలో ఒక ఇండియన్ ప్రొఫెసర్ కాశ్మీర్లో యేసుక్రీస్తు సమాధి కనుగొన్నారని ఒక వార్త వచ్చింది. అది ప్రొఫెసర్ హసనైన్ గురించే. ప్రొఫెసర్ హసనైన్ కాశ్మీర్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ స్టడీస్ కు డైరెక్టర్. చికాగోలోని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ లో సభ్యుడు. 1985లో ఆయన రిటైర్ అయ్యే వరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా కాశ్మీర్లోని అన్ని మ్యూజియంలకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేశారు. కాశ్మీర్లోని అన్ని మ్యూజియంలకి, ఆర్కైవ్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేశారు. ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధుడు, పలు పుస్తకాల రచయిత అంటండి ఈయన ప్రొఫెసర్ హసనైన్ గారు. యేసు పిన్న వయసులో భారత్ రావడం మాత్రమే కాదు, అసలు యేసు శిలువపై చనిపోలేదని, తన గాయాలను మాన్పుకున్న అనంతరం ఆయన భారత్ వచ్చాడని, అక్కడే అవసాన దశ వరకు జీవించి సహజ మరణం పొందాడని ప్రొఫెసర్ హసనైన్ బలంగా వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం ఆయన సేకరించారట. జీసస్ లివ్డ్ ఇన్ ఇండియా రచయిత కెరస్టన్ శ్రీనగర్ వెళ్లి ఈ సమాధిని దర్శించుకుని వచ్చారటండి. ఈ రీతి అలాగే మరి ఆంధ్రజ్యోతి పత్రికలో వ్రాయబడినటువంటి కథనం ప్రకారము శ్రీనగర్లోని ఓల్డ్ సిటీలో గల ఖైనార్ ఏరియాలోని ఒక సమాధి జీసస్ క్రైస్ట్ చివరి అవశేషాలను కలిగి ఉందని పరిశీలకుల భావన. దీన్ని రౌజ్ బౌల్ టూంబ్ ఆఫ్ ది ప్రాఫెట్ అని పేర్లతో పిలుస్తారు. వేలాది ఏళ్లుగా దీన్ని భక్తులు సందర్శిస్తూనే ఉన్నారు. ఈ సమాధి అంతర్గృహంలో గల శాసనం ప్రకారం యూజ్ ఆసఫ్ అనే వ్యక్తి వేలాది ఏళ్ల క్రితం సత్యాన్వేషణ పదములో కాశ్మీరులో గడిపారని రాసి ఉంటుంది. ఈ వార్త ఆంధ్రజ్యోతి పత్రిక క్రీస్తు శకం 1995వ సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున పేపర్లోనిదండి. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి కథనాలను మీరు పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు శిలువ మరణం నుండి తప్పించబడి భారతదేశం వచ్చి, భారతదేశంలో యూసఫ్ అనే వ్యక్తి ఒక పరిచారకును ఉంచుకుని పిల్లలను కని నిండు వృద్ధాప్యంలో భారతదేశంలో మరణించారని, యేసు క్రీస్తు సమాధి భారతదేశంలోనే ఉన్నది అని అనేక మంది చెబుతూ ఉన్నారండి. ఇటువంటి ఆధారాలను చదివినప్పుడు ఇది నిజమేనా అనే భావన కలగడం సహజమండి. ఇంతకు మునుపు మనం నేర్చుకున్నాం యూత్ అసఫ్ అంటే యేసు క్రీస్తు కాదని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ సమాధి మీద వ్రాయబడిన విషయం ఏమిటంటే యూత్ అసఫ్ అనే వ్యక్తి భారతదేశం సందర్శించి ఇక్కడే మరణించాడని వ్రాయబడింది తప్ప యేసుక్రీస్తు భారతదేశాన్ని దర్శించి మరణించాడని ఎక్కడా వ్రాయబడి లేదండి. కావాలనంటే మీరు లేఖన సత్యాలను చారిత్రాత్మక ఆధారాలను మీరు పరిశీలన చేసుకోవచ్చండి. ఆ సమాధి దగ్గర వ్రాయబడింది ఏమిటంటే యూజ్ అసఫ్ అనే వ్యక్తి, అక్కడ వ్రాయబడిన విషయం ఏమిటంటే యూజ్ అసఫ్ అనే వ్యక్తి వేలాది ఏళ్ల క్రితం సత్యాన్వేషణ పదములో కాశ్మీర్లో గడిపారని వ్రాసి ఉందే తప్ప యేసుక్రీస్తు కాశ్మీరులో గడిపారని ఎక్కడా లేదండి. యూజ్ అసఫ్ అంటే యేసుక్రీస్తు కాదు, కాబట్టి ఆ సమాధి యేసుక్రీస్తుది కాదు. ఇందులో వారు ఈ సమాధి యేసుక్రీస్తుది అని చెప్పే వాదనలో ఎంత మాత్రము వాస్తవము లేదని ప్రియ విశ్వాసులు గ్రహించగలరని మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది, యూసఫ్ అంటే యేసుక్రీస్తు కాదు అని ఒక మాటలో నేను ఈ విషయాన్ని కొట్టి పారవేయగలను. కానీ మీరు లేఖన సత్యాలను గ్రహించాలనే ఉద్దేశంతో కాసేపు ఈ సమాధి యేసుక్రీస్తుదే అని భావిద్దాం.
ఎందుకంటే మీరు చారిత్రాత్మక ఆధారాలను గ్రహించి పరిశీలన చేసి వాస్తవాలను గ్రహించాలి. కాబట్టి ఈ సమాధి కాసేపు యేసుక్రీస్తుదే అని అనుకుందామండి. సరే, మంచిది. ఇప్పుడు జపాన్కి వెళ్ళొద్దాం. అక్కడ జపాన్లో లభించినటువంటి కథనాలు ఏమని చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. క్రీస్తు సమాధి ఎక్కడ ఉన్నది? క్రీస్తు సమాధి ఎక్కడ ఉన్నది? జపాన్లో లభించినటువంటి కథనాల ప్రకారము క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి జపాన్ పారిపోయాడు. అక్కడ తన పేరు డైటెంకు టరో జొరాయ్ అని మార్చుకుని మిహికో అనే ఒక జపాన్ యువతిని పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కని సుమారు 106 సంవత్సరాల నిండు వృద్ధాప్యములో జపాన్లోనే మరణించాడని అక్కడి యొక్క కథనమండి. అనగా జపాన్లో లభించినటువంటి కథనాల ప్రకారము శిలువ మరణము నుండి తప్పించబడిన యేసుక్రీస్తు వారు జపాన్ పారిపోయి 106 సంవత్సరాల వయసులో మరణించేటంత వరకు జపాన్లోనే ఉన్నాడు అని వారు వాదిస్తూ ఉన్నారండి. చూడండి, అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ సమాధి జపాన్లో ఉన్నటువంటి క్రీస్తుదట. జపాన్లో సమాధి చేయబడినటువంటి క్రీస్తు సమాధి అంటండి. ఆ సమాధి చుట్టూ ప్రతి సంవత్సరము వారు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారండి. ప్రతి సంవత్సరము జూన్ నెలలో ఉత్సవాలు జరుపుతారండి. ప్రతి సంవత్సరము ఆ యొక్క సమాధిని చూడడానికి సుమారు 10,000 మంది సందర్శకులు ఆ సమాధిని దర్శిస్తూ ఉన్నారట. అంతేకాదటండి, యేసుక్రీస్తు వారు స్వయంగా తన స్వహస్తాలతోనే ఒక డాక్యుమెంట్ రాసి పెట్టారంట. ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క సమాధి ఇతర సమాధులతో కలిసిపోయి చూసేవారికి ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా ఉండడం కోసము యేసుక్రీస్తు వారే స్వయంగా తన స్వహస్తాలతో వ్రాసుకున్న డాక్యుమెంట్ ఒకసారి మీరు చూడండి. మీరు చూస్తున్న ఆ డాక్యుమెంట్ యేసుక్రీస్తు వారు తన స్వహస్తాలతో వ్రాసుకున్న పత్రమటండి. ఏమిటయ్యా పత్రం అంటే, తన సమాధి ఇతర సమాధులతో కలిసిపోయి చూసేవారికి అనుమానము లేకుండా ఏ విధమైన కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసము యేసుక్రీస్తు వారు భద్రపరిచారట. ఆ పత్రములో ఎర్రగా కనిపిస్తున్న గీత అది యేసుక్రీస్తు వారి స్వహస్తాలతో పెట్టినటువంటి సంతకమటండి. ఆ ఆధారాలన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుందో చెప్పండి. నిజముగానే యేసుక్రీస్తు వారు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి జపాన్ వెళ్లి 106 సంవత్సరాల నిండు వృద్ధాప్యములో జపాన్లో మరణించారని, ఆయన సమాధి నేటికిని జపాన్లోనే ఉందని, నేటికిని క్రీస్తు వంశస్థులు జపాన్లోనే ఉన్నారని, సవాగుచి వంశస్థులు అంటండి యేసుక్రీస్తు యొక్క బిడ్డలు. అదిగోండి ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వారే సవాగుచి వంశస్థులు. ఆ కనిపిస్తున్నదే క్రీస్తు సమాధి అట జపాన్లోది. ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారండి. ఈ సమాధి యేసుక్రీస్తుదని స్వయంగా యేసుక్రీస్తు వారే ఒక రాసుకున్నటువంటి ఒక డాక్యుమెంట్ అక్కడ చూడండి. క్రీస్తు శకము 1935వ సంవత్సరంలో. కాబట్టి పై జపాన్లో లభించినటువంటి ఆధారాలను పరిశీలించిన వారికి ఎవరికైనా తెలిసేది ఏమిటంటే, క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి జపాన్ పారిపోయి అక్కడే మరణించాడని, ఆయన సమాధి నేటికి జపాన్లో ఉందనే విషయం అందరికీ స్పష్టమవుతుందండి. సరే, మంచిది. ఇప్పుడు మరొకసారి మనం ఫ్రాన్స్ వెళ్ళి వద్దాం. అక్కడ ఫ్రాన్స్లో లభించినటువంటి చారిత్రాత్మక ఆధారాల ప్రకారము యేసుక్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఫ్రాన్స్ వెళ్ళాడని, ఆ ఫ్రాన్స్లో నేటికి యేసుక్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి ఫ్రాన్స్ వెళ్ళాడని, యేసుక్రీస్తుకు మగ్దలేనే మరియకు పుట్టిన పిల్లలైనటువంటి మెరోవింజియన్ కింగ్స్ నేటికి ఫ్రాన్స్లో ఉన్నారని, యేసుక్రీస్తు వారు అక్కడే మరణించారని, దక్షిణ ఫ్రాన్సులోని రెనెస్ ఈ చటావో అనే ప్రాంతంలో క్రీస్తు సమాధి నేటికి అక్కడ ఉన్నదని అనేకమైనటువంటి చారిత్రాత్మక ఆధారాలు చెబుతూ ఉన్నాయండి. రెనెస్ ఈ చటావో అనే ప్రాంతంలో క్రీస్తు యొక్క సమాధి ఉందని ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు చెబుతూ ఉన్నాయండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చూసినటువంటి ఈ యొక్క చారిత్రాత్మక ఆధారాలను చూసిన తరువాత ఒక ప్రశ్న నేను అడగాలి అని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఈ ప్రపంచ చరిత్రకారులను ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. భారతదేశంలో లభించిన చారిత్రాత్మక ఆధారాల ప్రకారము
క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి భారతదేశము వచ్చి చనిపోయేటంత వరకు భారతదేశంలోనే ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన సమాధి భారతదేశంలోనే ఉన్నది అని భారతదేశంలోని సాక్ష్యాలు నిరూపిస్తూ ఉన్నాయండి. మరి అలాగే జపాన్లో ఉన్నటువంటి కథనాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి జపాన్ వెళ్ళిపోయాడని, అక్కడ పిల్లల్ని కన్నాడని, అక్కడే 106 సంవత్సరాల నిండు వృద్ధాప్యములో మరణించాడని, అక్కడే నేటికి క్రీస్తు సమాధి ఉన్నదని ఫ్రాన్స్ కథనం చెబుతూ ఉందండి. అలాగే నేటికి జపాన్లోనే క్రీస్తు సమాధి ఉన్నదని జపాన్లో ఉన్నటువంటి కథనం చెబుతూ ఉందండి. మరి అలాగే ఫ్రాన్సులో ఉన్నటువంటి కథనాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి ఫ్రాన్స్ వెళ్ళాడని, అక్కడ నేటికి క్రీస్తు సమాధి ఫ్రాన్సులోనే ఉన్నదని వారు చారిత్రాత్మక ఆధారాలు చూపిస్తున్నారండి. అందరూ చూపించేది చారిత్రాత్మక ఆధారాలే, అందరూ చెప్పేది చరిత్రే, అందరూ చూపించేది చరిత్రే. అందరూ చెప్పేది చరిత్రే అయినప్పుడు, అందరూ చూపించేవి చారిత్రాత్మక ఆధారాలే అయినప్పుడు నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతూ ఉన్నానండి. ఒక వ్యక్తికి ఎన్ని సమాధులు ఉంటాయి, ఒక వ్యక్తికి ఎన్ని సమాధులు ఉంటాయని ప్రశ్నిస్తూ ఉన్నానండి. ఒక వ్యక్తికి ఒకటే శరీరము కాబట్టి ఒక్కటే సమాధి ఉండాలండి, ఒక్కటే సమాధి ఉండాలి. ఒకవేళ ఈ చరిత్రకారులు అనుకుంటున్నట్లుగా నిజముగా యేసుక్రీస్తు వారు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి భారతదేశము వస్తే, భారతదేశంలోనే నిజముగా ఆయన మరణించి ఉంటే ఆయన సమాధి కేవలం భారతదేశంలో మాత్రమే ఉండాలి. ఆయన సమాధి జపాన్లో ఉండడానికి వీలు లేదు, అలాగే ఫ్రాన్స్లో ఉండడానికి వీలు లేదండి. అలా కాదు, జపాన్లో ఉన్న కథనం ప్రకారము అదే నిజమండి అని మీరు అనుకున్నట్లయితే, జపాన్లో కథనం ప్రకారము క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి జపాను పారిపోయి సుమారు 106 సంవత్సరాల నిండు వృద్ధాప్యములో ఆయన మరణిస్తే, అక్కడే ఆయన సమాధి ఉంటే, ఆయన సమాధి జపాన్లో తప్ప ఇక ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఉండకూడదండి. మరి భారతదేశంలో సమాధి ఎక్కడి నుండి వచ్చింది? మరి అలాగే ఫ్రాన్స్లో సమాధి ఎక్కడి నుండి వచ్చింది? మరి చెప్పాలి, ఈ చరిత్రకారులు చెప్పాలండి, చరిత్రకారులు చెప్పాలి. ఒక వ్యక్తికి ఎన్ని సమాధులు ఉంటాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ చరిత్రకారులను. మరి అలాగే ఫ్రాన్స్లోని కథనం ప్రకారము క్రీస్తు శిలువ మరణము నుండి తప్పించబడి పారిపోయి అక్కడే మరణిస్తే, అక్కడే ఆయన సమాధి చేయబడితే, ఆయన సమాధి కేవలం ఫ్రాన్సులో మాత్రమే ఉండాలి కానీ భారతదేశంలో కానీ జపాన్లో కానీ ఉండడానికి వీలు లేదండి, అవకాశము లేదు. ఎందుకంటే ఒక మనిషికి ఒకటే శవము, ఒక మనిషికి ఒకటే శరీరము, కాబట్టి ఒక మనిషికి ఒకటే సమాధి ఉండాలి. కానీ ఈ చరిత్రకారులు, ఈ దిక్కుమాలిన చరిత్రకారులు క్రీస్తుకు భారతదేశంలో ఒక సమాధి, జపాన్లో ఒక సమాధి, ఫ్రాన్సులో ఒక సమాధి, ప్రతివాడు చూపించేది చరిత్ర అంటున్నాడు, ప్రతిదీ చారిత్రాత్మక సాక్ష్యమే అంటున్నాడు. ఈ చరిత్రకారులను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఏది నిజమైన క్రీస్తు సమాధి? భారతదేశంలో ఉన్నది క్రీస్తు సమాధి అయితే జపాన్లో ఉన్న క్రీస్తు సమాధి అబద్ధం అవ్వాలి, ఆ చారిత్రాత్మక ఆధారాన్ని అబద్ధం అవ్వాలి. అలాగే ఫ్రాన్స్లో ఉన్న క్రీస్తు సమాధి అబద్ధం అవ్వాలి, అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక ఆధారాన్ని అబద్ధం అవ్వాలి. లేదండి, అలా కాదు, జపాన్లో ఉన్న సమాధి క్రీస్తు సమాధి నిజమైన సమాధి అని మీరు అంటే భారతదేశంలో ఉన్న క్రీస్తు సమాధి అబద్ధం అవ్వాలి, అలాగే ఫ్రాన్స్లో ఉన్న క్రీస్తు సమాధి అబద్ధం అవ్వాలి. లేదండి, ఫ్రాన్స్లో ఉన్న సమాధి నిజమైన సమాధి అని మీరంటే భారతదేశంలో ఉన్న క్రీస్తు సమాధి అబద్ధం అవ్వాలి, అలాగే జపాన్లో ఉన్న క్రీస్తు సమాధి అబద్ధం అవ్వాలి. నేను మరొకసారి ప్రశ్నిస్తున్నాను ఈ చరిత్రకారులను, ఒక వ్యక్తికి ఎన్ని సమాధులు ఉంటాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మీరు ఆలోచించాలి, చారిత్రాత్మక ఆధారాలను మీరు పరిశీలించాలి. ఏది వాస్తవమో ఇందులో ఈ వారు చూపిస్తున్నటువంటి ఆధారాలలో ఎంత నిజం ఉందో మీరు గమనించాలి, మీరు గ్రహించాలి వాస్తవాలను. తప్పుడు ఆధారాలు, బూటకపు ఆధారాలు, కల్పితాలు, ఇవన్నీ దొంగలండి. వీళ్ళంతా దొంగలు, లేనిపోని అబద్ధాలను కల్పించి చరిత్రకారుడు, శకపురుషుడు, యుగపురుషుడు, పరమ పవిత్రుడైన క్రీస్తుపై నింద మోపాలని, ఆయనను తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఆయనపై బురద జల్లి ఆయనను అవమానపరుస్తున్నటువంటి చరిత్రహీనులండి వీళ్ళంతా, చరిత్రహీనులు. వీరు చరిత్రకారులు కాదు, చరిత్రహీనులు వీళ్ళు. ఒక వ్యక్తికి ఎన్ని సమాధులు ఉంటాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏది నిజమైన సమాధో తెలుసా మీకు?
నిజమైన సమాధి బైబిల్ను చూస్తే మీకు తెలుస్తుందండి. ఆయనను సిలువ వేసిన తరువాత, ఆయన మరణము పొందిన తరువాత ఆ సమీపంలో ఉన్న అరిమతయి యోసేపు తొలపించుకున్న రాతి సమాధి క్రీస్తు సమాధి అండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు శిలువ మరణమును జయించి పునరుద్ధానుడై పరలోకము చేరుకొని దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడండి. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నదండి. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చారిత్రాత్మక ఆధారాలని వారు చూపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలు, కల్పితాలు, బూటకాలండి. అందులో ఎంత మాత్రము వాస్తవాలు లేవు. ఈ వాక్యము విన్న తరువాత కూడా లేదండి నేను నిరూపించగలను నేను నిరూపించగలను, నా దగ్గర ఆధారం ఉంది అని నిరూపించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే వారు వచ్చి వారి యొక్క చారిత్రాత్మక ఆధారాలు, వారి యొక్క డాక్యుమెంట్స్, వారు చూపించిన రుజువులను అది నిజమని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఎవరైనా వచ్చి వారు చూపించే సాక్ష్యాలు నిజమని నిరూపించుకోవచ్చండి. ఇంతవరకు మీకు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు చూపించామండి. ఇవేవి వారు చూపించేటటువంటి వాస్తవాలు ఏవి కూడా, వారు అంటున్నటువంటి సాక్ష్యాలు ఏవి కూడా నిజము కాదండి. క్రీస్తు ఇండియా రాలేదు. ఆయన శిలువ మరణానికి ముందు గాని, శిలువ వేయబడిన తరువాత గాని క్రీస్తు ఇండియా రాలేదు. క్రీస్తుకు శరీర రీతిగా పుట్టిన పిల్లలెవరూ ఇండియాలో లేరు. క్రీస్తు భారతదేశంలో అడుగు పెట్టలేదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. అంత మాత్రమే కాదండి, యేసు క్రీస్తు వారు జపాన్ వెళ్ళలేదండి. ఆయన శిలువ మరణానికి ముందు గాని, శిలువ మరణం తరువాత గాని ఆయన జపాన్ దర్శించలేదు. జపాన్లో ఉన్న సవాగుచి వంశస్థులకు యేసుక్రీస్తుకి ఏ విధమైన సంబంధము లేదండి. జపాన్లో ఉన్న సమాధి క్రీస్తుది కాదు. అలాగే ఫ్రాన్స్లో ఉన్న కథనాన్ని మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు గాని, శిలువ వేయబడిన తరువాత గాని ఎప్పుడు కూడా ఆయన ఫ్రాన్స్ దర్శించలేదండి. అక్కడ ఉన్నటువంటి మెరోవింజియన్ కింగ్స్ వారు క్రీస్తు వంశస్థులు కాదండి. వారికి యేసుక్రీస్తుకి ఏ విధమైన శరీర రీతిగా ఏ విధమైన సంబంధము లేదు. ఫ్రాన్స్లో ఉన్న సమాధి క్రీస్తుది కాదు. యేసుక్రీస్తు యొక్క నిజమైన సమాధి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే మీరు బైబిల్లో చూడాలండి. యేసుక్రీస్తు యొక్క యుగ పురుషుడు, శక పురుషుడు, చరిత్రకారుడు, చరిత్ర పురుషుడైనటువంటి యుగ పురుషునిపై, శక పురుషునిపై బురద చల్లాలనే ఉద్దేశంతో ఈ పనికి మాలిన చరిత్రకారులందరూ కూడా బయలుదేరి లేనిపోని అబద్ధాలను కల్పించి క్రీస్తుపై బురద జల్లుతున్నారు. మీరు వాస్తవాలు గ్రహించి క్రీస్తు యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని మీరు తెలుసుకుని ఆ రక్షకుని చెంతకు వచ్చి పరలోకానికి వారసులుగా మీరు మారాలని, వాస్తవాలను గ్రహించి పరలోక భాగ్యాన్ని మీరు పొందుకోవాలనే ఆశతో ప్రభువుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఈ చరిత్రకారులు చూపిస్తున్నటువంటి ఆధారాలు ఏవి నిజము కాదు కాబట్టి ప్రియ విశ్వాసులైనటువంటి మీరు ఆధారాలను పరిశీలించి లేఖన ప్రకటిస్తూ వారు చూపిస్తున్నటువంటి ఆధారాలు ఏవి కూడా నిజము కాదండి. ఈ చరిత్రకారులుగా పిలువబడుతూ వారు చూపిస్తున్నటువంటి ఆధారాలు ఏవి నిజము కాదు. ఇవన్నీ అబద్ధాలు, కల్పితాలు, పూటకాలు. కాబట్టి చారిత్రాత్మక విషయాలను మీరు పరిశీలించి వాస్తవాలను గ్రహించగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క పరిశుద్ధతను, క్రీస్తు యొక్క మహోన్నతమైన శక్తిని, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించి ఎంత మాత్రము కూడా యేసు క్రీస్తు వారిని సందేహించవలసినటువంటి ఆవశ్యకత లేదు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు, పరమ పావనుడు. ఆయన జీవించిన కాలంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని సవాల్ చేసినప్పుడు నాటి సమకాలీన ప్రజలెవరు కూడా ఆయన మీద నేరం మోపలేనటువంటి పరిస్థితి అండి. ఎవరు కూడా ఆయన మీద నేరం మోపడానికి సాహసం చేయలేదు. అటువంటి పరిశుద్ధునిపైన ఈ చరిత్రహీనులు నేరం మోపేది, అటువంటి మహోన్నతునిపైన ఈ చరిత్రహీనులు నేరం ఆపాదించేది. వారు ఆరోపించే ఆరోపణలు, వారు మోపే నిందలు ఏవి కూడా నిజము కాదండి. అవి చరిత్రలో నిలబడవు. వాటికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవండి. కేవలము వారి యొక్క వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసము క్రీస్తును తక్కువ చేసి క్రీస్తుపై బురద జల్లుతున్నటువంటి చరిత్రహీనులండి వారు. వారు చేసే ఆరోపణలకు ఎంత మాత్రము కూడా ఏ విధమైన ఆధారాలు లేవు కాబట్టి
మీరు వాస్తవాలను గ్రహించి మీరు ఏ విధమైనటువంటి సంకోచము లేకుండా మీ హృదయంలో ఉన్నటువంటి అనుమానములను తీసివేసుకుని మహోన్నతుడు, మహారక్షకుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తునందే మీ యొక్క విశ్వాసమును ఉంచి మీ యొక్క విశ్వాస యాత్రలో మీరు ముందుకు సాగుతూ అనేక మందిని క్రీస్తులోకి నడిపిస్తూ మీ అందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను మీకు సమర్పిస్తూ మీరందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క చారిత్రాత్మక ఆధారాలను మీ ముందు ఉంచి మీరు పరిశీలిస్తారని, మీరు లేఖన సత్యాలను మీరు గ్రహిస్తారని, యేసుక్రీస్తు యొక్క పరమ పవిత్రతను, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించి పరలోక రాజ్యానికి మీరు వారసులు అవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తు యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క యథార్థతను, ఆయన యొక్క నిత్య శక్తిని, మహోన్నతమైనటువంటి శక్తిని మీరు గుర్తించి యేసుక్రీస్తే లోక రక్షకుడని, యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచాన్ని రక్షించే లోక రక్షకుడు మరెవ్వరూ లేరు అనే వాస్తవాన్ని మీరు గ్రహించి ఆ లోక రక్షకుడిని మీ హృదయములలో చేర్చుకుని యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించి నిత్య నరకము నుండి తప్పించబడి పరలోకములకు మీరందరూ వారసులు అవ్వాలనే మంచి ఉద్దేశముతో మీరు లేఖన సత్యాలను గ్రహిస్తారనే ఆశతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని మీ పిల్లల హృదయంలో భద్రపరచండి తండ్రి. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని అవమానపరచాలనే ఉద్దేశంతో అనేక మంది లేనిపోని అబోధ కల్పనలు కల్పించి యేసుక్రీస్తు వారిని అవమానపరిచారు ప్రభువా. అటువంటి వారిని మీరు క్షమించండి. వారిని ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించి ప్రభువా వారిని పూర్తిగా క్షమించి మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా వారిని చేయండి. ముఖ్యంగా వారిని, వారి బిడ్డలను, వారికి ఉన్న సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అనేక మంది అనేకమైనటువంటి తప్పుడు బోధల చేత తమ హృదయములలో గలిబిలి చెంది యేసుక్రీస్తు వారిని అనుమానించే స్థితికి దిగజారిపోయారు. వారిని కూడా క్షమించి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారికి తెలియపరిచి వారి హృదయంలో ఉన్న సంకోచములు, అనుమానములు తీసివేసుకొని క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి పరిపూర్ణ విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృప మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిలోనూ కూడా తండ్రి వారి యొక్క మనోనేత్రములు వెలిగించి ఆత్మీయ జ్ఞానం వారికి అనుగ్రహించి నిత్య సత్య వేద గ్రంథమైన బైబిలును, అందులో ఉన్న సత్యాలను గ్రహించి మీ యొక్క పరలోకమునకు వారసులయ్యే భాగ్యము దయచేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకు సకల మానవాళికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యేసుక్రీస్తు వారి ద్వారా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలను.